హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్టూన్ ఫోటో ఎడిటింగ్. సో కార్టూన్ ఫోటో ఎడిటింగ్ అయితే చాలా మందికి అయితే తెలుసు కదా. సో ఈ ఫోటో ఎడిటింగ్ మీరైతే చాలా వీడియోస్ అయితే చూడొచ్చు. సో కార్టూన్ ఫోటో ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా కష్టం. సో మీకు అలాంటి కష్టం లేకుండా, అలాంటి శ్రమ లేకుండా మీకోసం ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చా. సో మీ అప్లికేషన్లో వచ్చేసి మీ ఒక పిక్ అనేది అప్లోడ్ చేస్తే చాలు, కార్టూన్ ఫోటో ఎడిటింగ్ లేక జస్ట్ ఒక 5 సెకండ్స్లో ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది. సో గైస్, ఈ డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. సో నేను చేసిన ఒక డెమో పిక్ అయితే చూడండి, ఇది చూసుకోండి. ఇక్కడ నార్మల్ పిక్, ఇది ఎడిట్ పిక్. సో చూసారు కదా, ఇలా మీరు ఈ అప్లికేషన్లో అయితే సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోకి వచ్చేసి మీరు అయితే చూసిన ప్రతి ఒక్కరైతే ఒక్క లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి అయితే పుష్ అయితే అవుతుంది. సో గైస్, అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో గైస్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి. సో గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత పైకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ యాప్ డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే సో మనకి అప్లికేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేను అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఓపెన్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి యాప్ వచ్చేసి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకైతే ఇక్కడ చాలా మనకి కార్టూన్స్ బొమ్మస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ థర్డ్ కార్టూన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ కింద మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఇందులో మీరు మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. సో గైస్, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎక్కడ వరకు అయితే మీ ఫోటో క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ ఆ ఫోటోనే నేను చేసుకుంటున్నా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యారో సింబల్ కనిపిస్తుంది కదా కింద, ఇక్కడ చూడండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే కొంచెం మనకి లోడ్ అవుతుంది. సో మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి. సో ఒక 3 సెకండ్స్ ఆగేసిన తర్వాత ఇక్కడ ఇంటూ బార్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే కొంచెం లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోగానే సో మన ప్రాసెసింగ్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెసింగ్ అయిపోగానే సో ఇక్కడ చూసుకోండి. సో ఆ పిక్కు సంబంధించిన ఒక 7 పిక్స్ అయితే మనకి డెమో పిక్స్ వచ్చేస్తాయి అనమాట. ఇందులో మనకి ఏ పిక్ అయితే నచ్చుతుందో సో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఈ పిక్ నచ్చింది. సో ఈ పిక్ మీద ట్యాప్ ఇచ్చేసాను. సో ట్యాప్ చేయగానే చూసుకోండి, మనకి ఆటోమేటిక్గా కార్టూన్ పిక్ లెక్కలు అయితే చేంజ్ అయితే అయిపోయింది. మనకి చూసుకోండి, కొంచెం ప్రాసెసింగ్ పడుతుంది. సో ప్రాసెసింగ్ అయిపోగానే మనకి పిక్ అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో మీ దీనికి వచ్చేసి మీకు అయితే నెట్ అయితే కావాలి. సో డేటా. సో గైస్ చూడండి, మనకి పిక్ అయితే ఎడిట్ అయితే సో ఆ ఫోటో మన కార్టూన్ ఫోటో లెక్క ఎడిట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మీకు యాడ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క లోగో అనేది పెట్టుకోవచ్చు. సో నేనైతే చందు ఎడిట్స్ అని పెట్టుకుంటున్నా. సో పెట్టుకొని ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసా. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఫండ్స్ ఇప్పుడైతే ఇక్కడ స్టైల్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన స్టైల్స్లో అయితే పేరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఈ స్టైల్ నచ్చింది, చేసుకొని ఇలా కొంచెం చిన్న వేసుకోండి. చిన్న వేసుకొని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ కూడా ఉంటాయి. సో మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ కలర్ పెట్టుకున్నా. సో పెట్టుకొని కొంచెం చిన్న వేసుకొని సో ఇలా అయితే మీ లోగో అనేది కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి మీరు కొంచెం లైట్గా అనిపించాలనుకుంటున్నా, డార్క్ అనిపిస్తుంది పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ లోగో కూడా సెట్ అయిపోయింది. మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఆర్ట్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే సో మీకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవైతే ఎఫెక్ట్స్ అయితే మీరు ఇక్కడ మీ ఫోటో మీద అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. సో ఏదైనా ఒక ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయగానే సో కొంచెం లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత మీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో గైస్ చూసుకోండి, ఇందులో మనకి త్రిబుల్ లెక్కల మనకి ఫోటో అయితే ఎలా వచ్చేసిందో సో ఇలా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా. ఇప్పుడు మీకు ఇది నచ్చకపోతే నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక ఫోటో సో గైస్ ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తుంటే మనకి ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి చూసుకొని మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి. సో ఇక పక్కకి స్క్రాల్ చేస్తుంటే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో అలానే ఇంకా మీరు ఇక పక్కకి ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటూ పోండి. సో మీకు ఇందులో అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఏదైనా మీద ట్యాప్ అయ్యండి. సో మనకి ఇక్కడ చూసుకొని ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి దీని మీద ట్యాప్ ఇచ్చేస్తున్నాను నేను. సో ఇలా మీరు మీ యొక్క ఫోటో అనేది చాలా విధాలుగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా పక్కకి స్క్రాల్ చేయండి. ఇలా మీరు స్క్రాల్ చేస్తుంటే ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి కార్టూన్స్. సో ఇదైతే మనకి ఫ్రేమ్స్ అనమాట, కార్టూన్ ఫ్రేమ్స్. సో ఇలా అయితే ఒక్కొక్క దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. సో వీడైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకొని మనకి ఇదనైతే బాగుంటుంది. సో ఇలా చూసుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగా ఉంటాయి. సో ఇందులో సో ఇంకా చూసుకోండి మన కార్టూన్స్. సో ఇంకా దీని మీద ట్యాప్ ఇచ్చేసామనుకో సో మనకి ఇంకా కార్టూన్స్ అయితే ఇలా అయితే ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీరు. సో చూసుకొని ఒక్కొక్క దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో ఇలా అయితే మీరు ఒక్కొక్క ఫోటో అయితే పెట్టుకుంటే మనకి యాడ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఇది చూసారు కదా. సో ఇందులో మీకు కావాల్సిన ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. షేర్ బటన్ మీరు ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో డౌన్లోడ్ బటన్ మీరు ట్యాప్ ఇచ్చేస్తే మీ యొక్క ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ వీడియో చూసారు కదా. వీడియో నచ్చినప్పుడు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.